హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజా వ్లాగ్స్. ఈరోజు మనం భక్షాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ముందుగా ఒక గ్లాస్ శనగపప్పు తీసుకొని 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి వాటర్తో. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని రిమూవ్ చేసేయాలి. తర్వాత ఒక గ్లాస్కి శనగపప్పుకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల పొంగడం కొంచెం తగ్గుతుంది. తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ పెట్టుకోవాలి. తర్వాత రేకు కోసం ఒక కప్పు చిరోటి రవ్వ, కొద్దిగా మైదా పిండి వేసి కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మెత్తగా కలుపుకోవాలి పిండిని. తర్వాత కొద్దిగా నూనె వేస్తూ కొంచెం కొంచెం నూనె వేస్తూ మెత్తగా పిండిని తడుపుకోవాలి. చాలా సాఫ్ట్గా పిండిని తడుపుకోవడం వల్ల రేకులు బాగా వస్తాయి. చూడండి, ఇలా మెత్తగా తడుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఒక 1 అవర్. ఇప్పుడు ప్రెషర్ పోయింది కదా, మూత తీసి చూద్దాం. చూడండి, బ్యాళ్ళు పలుకుగా ఉడికినాయి. ఉడికిన తర్వాత స్టవ్ పైన మళ్ళీ కుక్కర్ పెట్టుకొని అందులో 4 యాలక బుడ్డలు, 1 గ్లాసు బెల్లము వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగే వరకు కలుపుకున్న తర్వాత చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత ఇలాగ మిక్సీలోకి వేసి పూర్ణం ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత కొద్దిగా పిండి తీసుకొని అరిటాకు పైన పెట్టుకోవాలి. అరిటాకు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని రేకును అనేది ఇలా పెద్దగా తట్టుకోవాలి. ఇలా తట్టుకున్న తర్వాత కొద్దిగా పూర్ణం తీసుకొని ముద్దలాగా చేసుకొని ఆ రేకు పైన పెట్టి పూర్ణంని మొత్తం కనిపించకుండా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని భక్ష్యంని ఈ విధంగా ఇక్కడ కనిపిస్తున్న విధంగా తట్టుకోవచ్చు. మీకు నచ్చిన సైజులో ఈ భక్షాలు అనేది చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా వేడిగా ఉన్న పెన్నం మీద కొద్దిగా ఆయిల్ వేసి ముందుగా తట్టి పెట్టుకున్న భక్షాలని ఇలాగ పెన్నం పైన వేసుకోవాలి. మీకు ఎన్ని వీలైతే అన్ని భక్షాలను కాల్చుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసి కాల్చుకోవాలి. ఇలాగ ఆయిల్ వేస్తూ 2 పక్కల కాల్చుకోవాలి. బాగా కాలేంత వరకు, పచ్చిపిండి పోయి బాగా ఫ్రై అయ్యేంత వరకు కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా కాలినాయో. ఇలా కాలిన తర్వాత భక్షాలను తీసి పక్కన పెట్టుకోవాలి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, భక్షాలు అనేవి రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.